మీలో ఎంతమంది నేను మరణిస్తే నేను తప్పకుండా పరలోక రాజ్యం వెళ్తాను అని ఎంతమందికి నమ్మకం ఉంది? చేతులు అద్దు. కానీ మీరే ఎంతమందికి నమ్మకం ఉంది? నేను చనిపోతే తప్పకుండా పరలోక రాజ్యం వెళ్తాను. మీరు తప్పకుండా పరలోక రాజ్యం వెళ్తారని మీరు నమ్మిక ఉంచితే ఏ విషయాలను బట్టి మీరు నమ్ముతున్నారు? మీరు ఏం నమ్మారు కాబట్టి పరలోకం వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు, వెళ్తాను అని అనుకుంటున్నారు? మీరు పరలోక రాజ్యంలో ఉండడానికి మీరు ఏమైనా చేశారా? మీరు పరలోక రాజ్యం వెళ్తారని మీకెలా తెలుసు? ఉదాహరణకి అబుదాబిలో ఉన్నటువంటి యాస్లో ఉన్నటువంటి సీ వరల్డ్ ఒకటి ఉంది కదా, ఆ సీ వరల్డ్ టికెట్ నేను కొన్నాను కాబట్టి ఆ సీ వరల్డ్కి వెళ్తాను. షేక్ ప్యాలెస్లో నాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి నేను షేక్ ప్యాలెస్కి వెళ్తాను అని మనం ఇలా చెప్పినట్టు, నేను పరలోక రాజ్యం కోసం ఇది చేశాను కాబట్టి నేను పరలోక రాజ్యం వెళ్తాను అని చెప్పుకోవడానికి మీరు చేసినటువంటి పనులేంటి? మీరు చేసినటువంటి విషయాలేంటి? ప్రియులారా, బహుశా మీలో కొందరు అనుకోవచ్చు, మా నాన్న క్రిస్టియను, మా ముత్తాత క్రిస్టియను కాబట్టి నేను కూడా క్రిస్టియనే, నేను పరలోకానికి వెళ్తాను అని కొంతమంది మీలో అనుకోవచ్చు. మరికొందరు చర్చ్ బిల్డింగ్ మా పక్క పొంటే మా ఇంటి దగ్గరే ఉంటుంది, నేను అక్కడికి రెగ్యులర్గా వెళుతుంటాను, దశమ భాగాలు ఇస్తాను కాబట్టి నేను పరలోక రాజ్యం వెళ్తాను అని మీలో కొందరు అనుకోవచ్చు. మా పాస్టర్ గారు నా పెళ్ళికి నాకు బాప్తిజం ఇచ్చాడు. క్రిస్మస్ న్యూ ఇయర్ రోజు ఆ రోజు బాప్టిజం ఎంతమంది తీసుకుంటారు అని అంటే మేమందరం వచ్చాము, నాకు బాప్టిజం ఇచ్చాడు కాబట్టి నేను పరలోక రాజ్యం వెళ్తాను అని కొంతమంది అనుకోవచ్చు. ప్రియులారా, మనలో ఎవరైనా ఈ విషయాలను బట్టి నేను పరలోక రాజ్యం వెళ్తాను అని అనుకుంటే చాలా బాధాకరం. ప్రియులారా, మీరు వెళ్ళేది పరలోక రాజ్యం కాదు, నరకం వెళ్ళే భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఇలాగే గలతీ ప్రాంతంలో ఉన్నవారు కూడా వాళ్ళు అనుకున్నారు ఏంటనంటే, నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను కాబట్టి నేను పరలోక రాజ్యం వెళ్తాను, నేను సున్నతి చేసుకున్నాను కాబట్టి పరలోక రాజ్యం వెళ్తాను, నేను యూదా మతాచారాలు పాటిస్తున్నాను కాబట్టి నేను పరలోక రాజ్యం వెళ్తాను అని గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి వారు అనుకున్నారు. అందుకనే పౌలు గారు వారి యొక్క ఆలోచనను సరిచేస్తూ ఈ యొక్క మాటలని ఆయన తెలియజేస్తున్నాడు. ఏ విధంగానైతే గలతీయులు ఆ రోజు సరిచేయబడ్డారో ఈరోజు మనం కూడా సరిచేయబడవలసినటువంటి ప్రాముఖ్యత ఉన్నది. ఏ విధంగానైతే ఆ రోజు గలతీయులు ధర్మశాస్త్రం పాటించడాన్ని బట్టి నేను పరలోక రాజ్యం వెళ్తాను అని ఏ విధంగా అయితే వారు అనుకున్నారో ఈరోజు మనము కూడా చాలా విషయాలను ఆలోచిస్తూ వాటిని బట్టి నేను పరలోక రాజ్యం వెళ్తాను అని అనుకుంటున్నారు. కాబట్టి మన యొక్క ఆలోచన విధానం కూడా సరిచేయబడడం చాలా ప్రాముఖ్యం. పౌలు గారు ఆ రోజు గలతీయులకు చెప్పినటువంటి మాటలు ఈరోజు మనకు కూడా చాలా అవసరం. అందుకనే ఆ మాటలను ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21 నుంచి 5వ అధ్యాయము 1వ వచనం వరకు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం నుంచి 5వ అధ్యాయము 1వ వచనం వరకు. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరువారులారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడు, స్వాతంత్ర్యురాలి వలన ఒకడును, 2 కుమారులను అబ్రాహామునకు కలిగిరని రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీ 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైన దాస్యముతో ఉండుటకు పిల్లలను కనును, ఇది ఆగరు. ఈ ఆగరు అనున్నది అరేబియా దేశంలోనున్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వాతంత్రముగానున్నది, అది మనకు తల్లి. ఇందుకు కనిన గొడ్రాలా సంతోషించుము, ప్రసవ వేదన పడనిదానా బిగ్గరగా కేకలు వేయుము. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని రాయబడి ఉన్నది.
సహోదరులారా, మనమును ఇస్సాకును వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాని ఏలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గురించి లేఖనమేమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసియున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. ఈ వచన భాగాలలో మనము రెండు విషయాలు చాలా చూస్తుంటాం. ఇద్దరు స్త్రీలు, రెండు ప్రదేశాలు, రెండు సాదృశ్యాలు. ఈ ఒక రెండు స్త్రీలు, ఇద్దరు సంతానము మనం కూడా చూస్తుంటాం. అంటే చాలా రెండు విషయాలు ఈ యొక్క వచన భాగాల్లో చూస్తుంటాం. ఈ రెండు విషయాలు వేటిని గురించి సాదృశ్యంగా ఉన్నాయంటే, ఈ రెండు విషయాలు కృపను గురించి, ధర్మశాస్త్రం గురించి సాదృశ్యంగా ఉన్నాయి ఈ వచన భాగాల్లో. అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క రెండు విషయాలను ఉపయోగిస్తూ సాదృశ్యంగా ఏం మాట్లాడుతున్నాడంటే, మనము ధర్మశాస్త్రముగా రక్షింపబడలేము, కృప ద్వారా మాత్రమే రక్షింపబడతాము అనే విషయాన్ని వివరించడానికి, కృపకి ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి సంబంధాన్ని ఆయన వివరించడానికి ఈ యొక్క మాటలని ఆయన రాస్తున్నాడు. ఈ యొక్క వచన భాగాలని అర్థం చేసుకోవడానికి మూడు విషయాలను చూస్తాం. మొదటిగా ఉదాహరణ అని చెప్తున్నాడు. 21 నుంచి 23 వచనాల్లో ఒక ఉదాహరణ చెప్తున్నాడు. 24 నుంచి 27 వచనాల వరకు ఆ ఉదాహరణని వివరిస్తూ ఉన్నాడు. 28 నుంచి 31 వరకు ఆ ఉదాహరణని వివరించాడు. వివరించిన తర్వాత ఆ యొక్క మూడో భాగంలో అన్వయిస్తున్నాడు. ఏంటేంటి విషయాలు? మూడు విషయాలు: ఉదాహరణ, వివరణ, అన్వయింపు. మళ్ళీ చెప్పండి: ఉదాహరణ, వివరణ, అన్వయింపు. ఈ మూడు విషయాలని పౌలు గారు ఈ యొక్క వచన భాగంలో తెలియజేస్తున్నారు. మొదటిది ఉదాహరణ. చూడండి 21 నుంచి: ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరువారులారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి. చూడండి, ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరువారులారా. ఈ మాట పౌలు గారు ఎవరితో అంటున్నారు? గలతీ సంఘముతో అంటున్నారు. గలతీలో ఉన్నటువంటి విశ్వాసులతో ఈ యొక్క మాటలని మాట్లాడుతున్నాడు. అయితే అబద్ధ బోధకులు ఈ గలతీ ప్రాంతంలోనికి వచ్చి మొట్టమొదటిసారిగా పౌలు గారు కృప ద్వారానే రక్షింపబడతామని చెప్పాడు. అప్పుడు వారందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచారు. కానీ అబద్ధ బోధకులు వచ్చి, మీరు రక్షింపబడాలంటే మీరు యూదులు కావాలి. మీరు యూదులు ఎట్లా కావాలి? మీరు సున్నతి చేసుకోవాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి, ఆచార సాంప్రదాయాలను పాటిస్తేనే మీరు రక్షింపబడతారు అని అబద్ధ బోధకులు చెప్పినప్పుడు, ఈ యొక్క క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు, గలతీలో క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు నమ్మేశారు. ఓ అవునా, మేము రక్షింపబడాలంటే యూదులం కావాలా? అంటే యూదులం కావాలంటే మేము సున్నతి చేసుకోవాలా, ధర్మశాస్త్రాన్ని, ఆచార సంప్రదాయాలను పాటించాలా అని వాళ్ళు నమ్మేశారు. అందుకని పౌలు గారు ఏమన్నారంటే, ధర్మశాస్త్రముకు లోబడి ఉండగోరువారులారా, మీరు ధర్మశాస్త్ర సంబంధంగా నీతిమంతులుగా తీర్చబడ గోరువారులారా, ధర్మశాస్త్ర సంబంధంగా రక్షింపబడ గోరువారులారా అని చెప్తున్నాడు అన్నట్టు. ఇంకో విధంగా చెప్పాలంటే, నేను ఎన్నోసార్లు నా తలకాయ కొట్టుకొని చెప్పాను కదా మీకు, ధర్మశాస్త్రం వల్ల ఎవ్వరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు. ధర్మశాస్త్రం అనేది ఏం తెలియజేస్తుంది? మనం ఎంత పాపులమో తెలియజేస్తుంది, దేవుడు ఎంత పరిశుద్ధుడో తెలియజేస్తుంది. కానీ ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా మనం పాటించి పరలోక రాజ్యం వెళ్ళలేమని చాలాసార్లు చెప్పాను మీకు. కానీ ఇంకా కూడా మీరు ధర్మశాస్త్రం పాటిస్తే రక్షింపబడతాను అంటున్నారు. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధంగా రక్షింపబడ గోరువారులారా, మీరు ధర్మశాస్త్రం వినుటలేదా? ధర్మశాస్త్రం మీకు ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం మీకు ఏం చెప్తుంది అంటే, ధర్మశాస్త్రాన్ని ఎవరు కూడా పరిపూర్ణంగా పాటించలేరు అనే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని మనకు బదులుగా ఆయన నెరవేర్చాడు. అసలు ధర్మశాస్త్రం మనకి ఏం చెప్తుంది? మనం పాపులమని చెప్తుంది, మనం దాసులమని చెప్తుంది, మనం ఇంకా చిన్నపిల్లలమని చెప్తుంది. ధర్మశాస్త్రాన్ని మనం పరిపూర్ణంగా పాటించలేమని ధర్మశాస్త్రం మనకు చెప్తుంటే, నువ్వు ఏ విధంగా ధర్మశాస్త్రాన్ని పాటించి రక్షింపబడాలనుకుంటున్నావు అని అంటున్నాడు.
22వ వచనంలో, దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహామునకు కలిగి ఉన్నారని రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. పిల్లలు గమనించండి, ఇక్కడ దాసి వలన పుట్టినవాడు ఎవరు, స్వతంత్రురాలి వలన పుట్టినవారు ఎవరు అని అంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము తన యొక్క భార్య అయినటువంటి షారా యొక్క దాసి అయినటువంటి హాగరు ద్వారా పుట్టినటువంటి కుమారుడు ఎవరు, ఇష్మాయేలు. సో ఆ ఇష్మాయేలు సంతానమును దాసి వలన పుట్టిన కుమారుడు అని ఇక్కడ మనం చెప్తున్నాడు. తర్వాత స్వతంత్రురాలు అనగా ఎవరు ఇక్కడ స్వతంత్రురాలు, షారా. అబ్రహాము షారా పుట్టినటువంటి సంతానం ఎవరు, ఇస్సాకు. ఈ యొక్క ఇస్సాకు సంతానమును గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, మనకు తెలుసు స్టోరీ, అబ్రహాము షారాలకు జరిగినటువంటి స్టోరీ మనకు తెలుసు. అబ్రహాము షారా వాళ్ళు వృద్ధాప్యం వచ్చేసరికి అంతా కూడా వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. కానీ దేవుడు అంతకన్నా ముందే అబ్రహాముకి ఏమని వాగ్దానం ఇచ్చాడు, నేను నీ సంతానమును ఇస్కరేణుల వల్లే ఆశీర్వదింపజేస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. కానీ వీళ్ళు వృద్ధాప్యం అయ్యేంత వరకు వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. అప్పుడు షారా ఏమంది, దేవుడి మీద నమ్మకం లేదు ఇప్పుడు ఆమెకి. ఇలా అయితే మన ముసలోళ్ళం అయిపోతున్నాం, మనకు పిల్లలు లేరు. కాబట్టి మరి మన యొక్క కుటుంబానికి మరి సంతానము, మన కుటుంబానికి పోషకుడు, మరి నెక్స్ట్ మన జనరేషన్ తర్వాత ఇంకొకరు లేరు మనకి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, షారా ఏం చెప్పింది, నా దాసి అయినటువంటి హాగరు ఆమెతో వెళ్ళు, ఆమె వలన పుట్టినటువంటి కుమారుడు నా కుమారుడుగా అనబడతాడు అని అబ్రాహాముకు చెప్పినప్పుడు అబ్రాహాం ఏం చెప్పాడు, వద్దమ్మా, దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, దేవుడు చెప్పాడు, వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసిన దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు, కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుదాం అని చెప్పాడా? లేదు. అబ్రహాం ఏం చేశాడు, షారా చెప్పినటువంటి మాటలకి విధేయత చూపించి అవిశ్వాసం చూపించి అక్కడ ఆగరుతో మరి వెళ్ళినప్పుడు మరి దేవుని యొక్క వాక్యాన్ని అంటే విశ్వాసం లేకుండా ప్రవర్తించినప్పుడు మరి ఈ యొక్క ఇష్మాయేలు మరి జన్మించడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, ఎందుకు ఈ యొక్క అబ్రహాము ఆగరుకు పుట్టినటువంటి కుమారుడు అంటే దాసి అని ఎందుకు ఉపయోగించారు, బానిసత్వం ఎందుకు ఉపయోగించారంటే, వీళ్ళు అబ్రహాము షారా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా తమ శక్తి సామర్థ్యతలను బట్టి, తమ ఆలోచనలను బట్టి, తమ క్రియలను బట్టి సంతానాన్ని పొందుకోవాలని ప్రయత్నించారు. ఎవరు? అబ్రహాము షారా తమ క్రియలను బట్టి, తమ ఆలోచనలను బట్టి సంతానాన్ని పొందుకోవాలని ఆలోచించారు. ఇది దేనికి సాదృశ్యం అంటే బానిసత్వానికి సాదృశ్యం. ఇది దేనికి సాదృశ్యం అంటే ధర్మశాస్త్రమునకు సాదృశ్యం. ఎలా ధర్మశాస్త్రానికి సాదృశ్యం ఇది అంటే, ధర్మశాస్త్రాన్ని బట్టి రక్షింపబడడం అంటే అది మన శక్తి మీద ఆధారపడినట్టు, మన ఆలోచనల మీద ఆధారపడినట్టు. మనం ఏదో చేస్తేనే రక్షింపబడతాము, ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే రక్షింపబడతాము అనేటువంటి విధానము ఎలా దేనితో పోల్చాడంటే, అబ్రహాము షారా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా తమ శక్తి సామర్థ్యతలను ఉపయోగించి తమ ఆలోచించి వేరే నిర్ణయాన్ని తీసుకున్నారు. అది దేనికి సాదృశ్యం అంటే తమ ధర్మశాస్త్ర సంబంధంగా నీతిమంతులుగా తీర్చబడడానికి ప్రయత్నించేటువంటి దానితో పోల్చబడింది ఈ యొక్క పోలిక. తర్వాత మనం గమనిస్తే ఇంకొక పోలిక దేంతో పోల్చబడిందంటే స్వతంత్రురాలు అంటే షారా. దేవుడు అబ్రహాము షారాలకు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? మీకు సంతానాన్ని ఇస్తానన్నాడు. ఈ యొక్క కొన్ని వృద్ధాప్యమందు దాదాపుగా 100 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ప్రకారమే ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టాడు కదా. సో ఇప్పుడు ఇస్సాకు ఎవరంటే వాగ్దాన పుత్రుడు. అంటే ఈ ఇస్సాకు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని గురించి మనం ఇక్కడ సాదృశ్యంగా ఉన్నాం. అంటే దేవుని యొక్క కృపకు ఈయన సాదృశ్యంగా ఉన్నాడు. అబ్రహాము హాగరు వారు దాస్యమునకు సాదృశ్యము, అబ్రహాము షారా దేవుని యొక్క
కృపకు సాదృశ్యంగా ఈ యొక్క వచన భాగాల్లో ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క వచన భాగాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం, అందుకని మీరు చాలా ఫోకస్గా ఉండాలి. సో అంటే ఈ యొక్క రెండు సాదృశ్యాలని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనము ఇక్కడ గమనించినట్లయితే అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, ఆయన విశ్వాసులకు తండ్రే, కానీ ఒకప్పుడు అవిశ్వాసునిగా ప్రవర్తించాడు. దేవుని యొక్క వాగ్దానాల యందు విశ్వాసం ఉంచలేదు ఒకప్పుడు ఆయన. ప్రియులారా, చాలాసార్లు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో నెరవేరకపోయేసరికి మనం ఏం చేస్తామంటే అడ్డదారిన వెళ్తాం. నేను చాలా నిరుపేదగా ఉన్నాను, నేను పేదవానిగా ఉన్నాను, ఏ విధంగానైనా సరే డబ్బు సంపాదించాలి అని ఆలోచించి దేవుడే ఇస్తాడు కదా, దేవుడు నన్ను పోషిస్తాడు కదా అని దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, దేవుని మీద ఆధారపడకుండా కొంతమంది అడ్డదారిన వెళ్తారు. అన్యాయంగా డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది అబ్రహాము ఏ విధంగానైతే దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచకుండా అడ్డదారిన వెళ్ళి తాను కావాల్సింది పొందుకోవాలనుకున్నాడో, చాలామంది ఈ రోజుల్లో విశ్వాసులు మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా మనము చాలా అడ్డదారిన వెళ్ళి ఎలాగోలా పొందుకోవాలి, ఎలాగోలా నాకు కావాలి అని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకనే చాలామంది అడ్డదారిన వెళుతూ ఉంటారు. ఉదాహరణకి మన కంపెనీలోనే చాలామంది మనం మోసం చేస్తుంటారు. మీరు ఆ రోజు వర్క్కి వెళ్ళరు, కానీ ఆ రోజు నేను ఆ రోజు లీవ్ అయితే నాకు ఒక శాలరీ కట్ అవుతుంది, డబ్బులు కట్ అవుతాయి కాబట్టి వేరే వాళ్ళతో మాట్లాడి అటెండెన్స్ వేయించుకుంటారు. మనం వర్క్ వెళ్ళలేదు కానీ అటెండెన్స్ వేయించుకుంటారు. వర్క్ దగ్గర కొన్ని వస్తువులు ఉంటే ఎవరు చెప్పకుండానే దొంగతనం చేసి జేబులో పెట్టుకొని వచ్చి వాడేసుకుంటారు. ఈ విధంగా అడ్డదారిన చాలా మనం ప్రయత్నిస్తూ ఉంటారు. మనకు కావాల్సింది పొందుకోవడానికి, అది వాక్య వ్యతిరేకమైన, అది మంచిది కాకుండా అది నాకు కావాలి అని ఆలోచిస్తారు. ఎక్కువ రోజులు అబుదాబిలో ఉండాలి అనడానికి పాస్పోర్ట్లో తక్కువ ఏజ్ రాయించుకుంటారు. ఇలాంటివి అడ్డదారులు మనకు బాగా అలవాటు. మనకు కావాల్సింది ఏంటంటే, మనకు కావాల్సింది పొందుకోవడానికి అది వాక్య వ్యతిరేకమైనా సరే మనం అది పొందుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు చాలామంది. ప్రియులారా, ఇక్కడ మనము దేవుని వాగ్దానాల మీద, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా మన స్వంత ప్రయత్నాలు మనం చేస్తే అవి పాపానికే దారితీస్తాయి అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఉదాహరణ. ఈ ఉదాహరణ వివరణ ఏంటి? వివరణ 24 నుంచి 27. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైన దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది ఆగరు. ఈ ఆగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయ్యున్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగానున్నది, అది మనకు తల్లి. ఇందుకు కనిన గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడనిదాన బిగ్గరగా కేకలు వేయము. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని రాయబడి ఉన్నది. ఇక్కడ అలంకార రూపంగా చెప్పబడ్డది అని అంటే, అలంకార రూపం అంటే ఇంగ్లీష్లో ఫిగరేటివ్ స్పీచ్. అంటే ఒక విషయాన్ని చెప్పడానికి ఏదో భౌతికమైనటువంటి ఉదాహరణలు ఉపయోగించి ఒక ఆత్మీయ అర్థాన్ని చెప్పడమే ఈ యొక్క అలంకార రూపకంగా చెప్పడం అన్నట్టు. ఇక్కడ పౌలు గారు అలంకార రూపకముగా ఏం చెప్తున్నాడు? ఎవరిని ఉదాహరణ ఉపయోగించాడంటే అబ్రహాము, శారా, ఆగరు, యెరూషలేములను వీళ్ళందరినీ కూడా ఒక అలంకార రూపకముగా ఉపయోగించి కృపకు ధర్మశాస్త్రానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఆయన వివరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే 2 స్త్రీలు, వారిద్దరూ ఒక ఉపమాలంకారంగా ఉపయోగించబడ్డది. శారా ఏమో కృపకు సాదృశ్యంగా, ఆగరేమో దాస్యమునకు సాదృశ్యంగా ఇక్కడ వాడబడినది. అందుకనే మనం చూడండి, ఇక్కడ యెరూషలేము భౌతికమైన యెరూషలేము, నూతన యెరూషలేము ఆత్మీయమైన యెరూషలేము, ఇవి రెండు కూడా రెండిటికి సాదృశ్యంగా, భౌతికమైన యెరూషలేము ధర్మశాస్త్రమునకు, ఆత్మీయమైనటువంటి యెరూషలేము కృపకు సాదృశ్యంగా రాయబడి ఉన్నది.
సో ఈ విధంగా కృపా ధర్మశాస్త్రం గురించి పౌలు గారు ఈ యొక్క ఉదాహరణను ఉపయోగించి ఆయన చెబుతున్నాడు. అయితే ఇక్కడ హాగరు భౌతికమైనటువంటి యెరూషలేమునకు సాదృశ్యంగా ఉన్నది కాబట్టి అందుకని ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఈ వచనంలో, ఈ స్త్రీలు 2 నిబంధనలు అయి ఉన్నారు, వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైన దాస్యంలో ఉన్నటకు పిల్లలు కనును. ఇది హాగరు. సీనాయి కొండ ఎక్కడుంది? ఈ సీనాయి కొండ దగ్గరలోనే ఈ యొక్క దాస్యం అనేది ప్రారంభమైంది. ఆ యొక్క సీనాయి కొండ అంటే భౌతికమైనటువంటి యెరూషలేము కానీ భౌతికపరమైన ప్రదేశాలన్నీ కూడా బానిసత్వానికి సాదృశ్యంగా బైబిల్లో ఉపయోగించబడ్డది. కాబట్టి ఈ యొక్క ప్రదేశం కానీ ఈ యొక్క స్త్రీ కానీ బానిసత్వానికి ఉదాహరణ. ఈ హాగరు అనేది అరేబియా దేశంలోనున్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అంటే భౌతికమైనటువంటి యెరూషలేము అది దేనికి సాదృశ్యంగా అంటే బానిసత్వం, ధర్మశాస్త్రం దానికి సాదృశ్యంగా ఉన్నది. 26వ వచనం, అయితే పైనున్న యెరూషలేము అంటే పరలోక రాజ్యం, నూతన యెరూషలేం. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగానున్నది. ఈ యొక్క నూతన యెరూషలేము స్వాతంత్రమును గురించి కృపను గురించి తెలియజేస్తుంది. అది మనకు తల్లి. ఇందుకు కనిన గొడ్రాల సంతోషించుము, కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడనిదానా. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరు ఇంతవరకు వృద్ధాప్యం వరకు పిల్లలను కనవారు ఎవరు? షారా గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. బిగ్గరగా కేకలు వేయము, సంతోషించుము. ఎందుకనంటే ఏలైనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని రాయబడి ఉన్నది. ఇది ఎక్కడ రాయబడి ఉన్నది అనంటే మనం చూస్తే పాత నిబంధనలో ఈ యొక్క విషయాన్ని మనం చూస్తుంటాం. ప్రియులారా, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 54వ అధ్యాయం 1వ వచనంలో ఈ విషయం చూస్తుంటాం. గొడ్రాల పిల్లలు కననిదానా, జయగీత మొత్తుము, ప్రసవ వేదన పడనిదానా, జయ కీర్తననెత్తి ఆనందపడము, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇది పాత నిబంధనలో చెప్పబడినటువంటి ప్రవచనాన్ని ఆయన మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఎందుకు సంతోషించాలి అంటే నీ యొక్క జనులు, నీ పిల్లలు విస్తారమగుదురు. నీ సంతానం ద్వారా ఈ యొక్క లోకము ఆశీర్వదింపబడబోతుంది అని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, గమనించండి, ఇక్కడ ఇస్సాకు ద్వారా వచ్చినటువంటి సంతానం గురించి మనం చూస్తే ఇస్సాకు తర్వాత దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు తర్వాత యోసేపు కాదు, ఇక్కడ యూదా. దేవుడు యూదాను ఎన్నుకొని యూదా గోత్రంలో నుంచే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దావీదు మహారాజు గారు రావడం, దావీదు మహారాజు ద్వారా ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రావడం, ఆయన ద్వారా ఈ లోకంకి నిజమైనటువంటి ఆశీర్వాదం రావడం దేవుడు మరి ముందుగానే నిర్ణయించాడు. స్వతంత్రురాని పిల్లలు ఎందుకు సంతోషించాలంటే ఈ యొక్క క్రీస్తు ద్వారా ఈ లోకంలోనికి స్వేచ్ఛ, స్వతంత్రము, పాపం నుంచి విడుదల వచ్చింది అనే విషయాన్ని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, నీవు ఆగరు బిడ్డవా లేదా షారా బిడ్డవా? నీవు రక్షింపబడడానికి నీ స్వంత సామర్థ్యతల మీద, నీ పేరు ప్రఖ్యాతుల మీద, ఆస్తిపాస్తుల మీద, నీ కుటుంబ బ్యాక్గ్రౌండ్ మీద నువ్వు ఆధారపడితే నీవు ఆగరు బిడ్డవే. అయితే ఆగరు బిడ్డవంటే ఎవరు? బానిసత్వంలో ఉన్నటువంటి బిడ్డవే. నీవు ఒకవేళ క్రీస్తు కృప ద్వారా మాత్రమే రక్షింపబడతాము అని ఎంతమంది అయితే నమ్ముతారో వారందరూ కూడా షారా బిడ్డలు, స్వతంత్రురాళ్ళు అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. బహుశా మీలో కొందరు అనుకోవచ్చు, ఈ మాటలు మన గురించి కాదు, ధర్మశాస్త్రం నేను పాటించట్లేదు, ఇప్పుడు ధర్మశాస్త్రం నాకు సంబంధం లేదు, అది ఎప్పుడో యూదులు చాలా పురాతన సమయంలో అప్పుడు వాళ్ళు పాటించారు కాబట్టి పౌలు గారు వారిని కరెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నేనేం ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు కాబట్టి ఇది నాకు వర్తించదు అని కొందరు మీరు అనుకోవచ్చు. నో, ఇది మనకు కూడా వర్తిస్తుంది. ఎందుకు తెలుసా? మనము కూడా
ధర్మశాస్త్రాన్ని మనమే తయారు చేసుకున్నాం చాలా విషయాలుగా. ఇంకో ఈ పనులు చేస్తే రక్షింపబడతాను, ఈ పనులు చేస్తే నాకు మోక్షం దొరుకుతుంది, ఈ పనులు చేస్తే నేను మంచోడిని అవుతాను అని చాలా మనమే క్రియేట్ చేసుకున్నాం. చాలా సిద్ధాంతాలు మనం తయారు చేసుకున్నాం. ఉదాహరణకి ఏంటి, మెదక్ చర్చ్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళే గుండు తీసుకుంటే పుణ్యం దొరుకుతుంది అని అంటే గుంపులుగా మెదక్ చర్చ్ దగ్గరికి వెళ్ళి గుండు తీసుకుంటారు. క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు ఇది ఎవరు క్రియేట్ చేసుకున్నారు? మనం క్రియేట్ చేసుకున్నాం. ఏదైనా కొన్ని చర్చ్ బిల్డింగ్స్ దగ్గరికి వెళ్ళి ఆ చర్చ్ బిల్డింగ్లోకి వెళ్తేనే పుణ్యం దొరుకుతుంది, లాభం వస్తుంది, శాంతి సమాధానం వస్తుంది అని ఫీల్ అవుతారు. ఇది చాలా చర్చ్ బిల్డింగ్, పెద్ద చర్చ్ బిల్డింగ్, ప్రపంచంలోనే సెకండ్ ఫస్ట్ అని అనుకుని వాటికి వెళ్తే ఏదో పుణ్యం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది అని నమ్ముతారు. ఇది ఎవరు క్రియేట్ చేసుకున్నారు? మనం క్రియేట్ చేసుకున్నాం. ఇది మనం ధర్మశాస్త్రాన్ని మనం రాసుకున్నాం మన ఇష్టానుసారంగా. కొంతమంది టీవీ ప్రోగ్రామ్స్ సపోర్ట్ చేస్తే, కొంతమందికి డబ్బులు ఇస్తే మరి నాకు పుణ్యం దొరుకుతుంది, లాభం దొరుకుతుంది, నేను ఆశీర్వపడతాను, నేను పరలోకం వెళ్తాను అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది అనాథాశ్రమాలకు సపోర్ట్ చేస్తేనో అన్నం పెడితేనో ఇతరులకి నాకు పరలోకం దొరుకుతుంది అని అనుకుంటారు. ఇవన్నీ ఎవరు తయారు చేసుకున్నారు? మనం రక్షింపబడడానికి మనం తయారు చేసుకున్నాం. దేవుని యొక్క వాక్యంలో రక్షణ అనేది కృప ద్వారా మాత్రమే దొరుకుతుంది అని వాక్యంలో ఉంటే మనము వేరే విధానాలను తయారు చేసుకొని వీటి ద్వారా నాకు పుణ్యం దొరుకుతుంది, వీటి ద్వారా నాకు పరలోకం వస్తుంది, వీటి ద్వారా నేను రక్షింపబడతాను అని మనం ఆలోచిస్తుంటారు. ఇవన్నీ కూడా మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళవు, కానీ మిమ్మల్ని అందరినీ కూడా నిత్య నరకాన్ని తీసుకెళ్తాయి. ఇవన్నీ విషయాలు ఒకవేళ మీరు నమ్మితే కేవలం కృప ద్వారా మాత్రమే మనం రక్షింపబడతాము. ఇది మన క్రియల వలన కలిగినది కాదు. మన నీతి కార్యాలు దేవుని దృష్టికి ఏ విధంగా ఉన్నాయి? మురికి గుడ్డల్లా ఉన్నాయి. అలా మన నీతి కార్యాలు చేయొద్దా? అనాథాశ్రమాలకు సపోర్ట్ చేయొద్దా? సంఘానికి డబ్బులు ఇవ్వద్దా? లేకపోతే ఇతరులకు అన్నం పెట్టొద్దా? ఇవన్నీ చేయాలి, మంచివి, ఇవన్నీ చేయడం మంచిది. నీతి కార్యాలు చేయడం ద్వారా మనం రక్షింపబడలేదు, కానీ నీతి కార్యాలు చేయడానికే మనం రక్షింపబడ్డాము. ప్రియులారా, నీతి కార్యాలు చేయాలి, మంచి కార్యాలు చేయాలి. నువ్వు చేయట్లేదా? అయితే నువ్వు రక్షింపబడలేదు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నువ్వు రక్షింపబడితే నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతావు, నీతి కార్యాలు చేస్తావు, దాన ధర్మాలు చేస్తావు, సపోర్ట్ చేస్తావు. కానీ వీటి ద్వారా మనము ఎవరు కూడా పరలోక రాజ్యం వెళ్ళలేరు. ఏ దేశానికి రాజు అయినా సరే, ఆ దేశానికి రాజు ఎన్ని అనాథాశ్రమాలు పెట్టినా, ఉచితంగా తన ఆస్తిని అంతా బీదలకు రాసిచ్చినా కూడా, ఒక రాజు ఉచితంగా తన ఆస్తిని అంతా బీదలకు రాసిచ్చినా కూడా తను క్రీస్తు యందు విశ్వాసం ఉంచకపోతే పరలోక రాజ్యం వెళ్ళలేడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే పరలోక రాజ్యానికి మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారా తప్ప వేరొక మార్గము లేనే లేదు. కాబట్టి మనం చేయడాన్ని బట్టి రక్షింపబడతాను అనుకోకండి. మీరు ఏది చేసినా పాపం వేస్తారు. మీరు ఏ పని చేసినా మీరు ఇతరులకి దాన ధర్మాలు చేస్తే మంచిది అని పరలోకం వెళ్తానని అనుకుంటే, మీరు దాన ధర్మాలు చేసినప్పుడు ఏం చేస్తారు తెలుసా? 100 ఫోటోలు తీసుకొని మీరు ఫేస్బుక్లో పెడతారు, మీ స్టేటస్లో పెట్టుకుంటారు. ఇంతమందికి నేను సపోర్ట్ చేశాను. ఇది దేనికి? నీకు సంతోషం కలగడానికి, ఇతరులు నిన్ను మెచ్చుకోవడానికి. ప్రియులారా, మన పాప స్వభావంతో మనం ఏ మంచి కూడా వేయలేం. ఇతరులకు ఒక వాటర్ బాటిల్ ఇస్తేనే ఫోటో ప్లీజ్ అని ఫోటో తీసుకొని వాటర్ బాటిల్ ఇచ్చాను నేను ఆయనకి, దాహంతో ఉన్నాడు, ఎడారిలో నడుస్తున్నాడు, ఆయనకి నేను వాటర్ ఇచ్చాను అని ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో పెడతాం. మనకు లాభం లేనిది, మనల్ని ఇతరులు మెచ్చుకోవడానికి మనకు లాభం లేని పని ఏది కూడా చేయం. మన పాప స్వభావంతో ఏ మంచి కూడా చేయలేం. ఏదైనా మంచి చేస్తే అది ఖచ్చితంగా మన లోపల పాప స్వభావంతోనే, పాప ఆలోచనలతోనే చేస్తాం. క్రీస్తు లేకుండా ఏ మంచి మనతో అసాధ్యం. క్రీస్తు మనలో ఉంటేనే ఏ మంచి అయినా మనం చేయగలుగుతాం. అందుకనే ప్రియులారా, మనకు క్రీస్తు అవసరం. క్రీస్తు యొక్క కృప మనకు చాలా అవసరం ప్రియులారా. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు మొదటిగా ఉదాహరణ చెప్పి, ఆ ఉదాహరణని వివరిస్తూ, ఆ ఉదాహరణ ఏంటి, కృపకు ధర్మశాస్త్రాన్ని ఆ యొక్క వివరణ ఏ విధంగా అయితే ఆ వివరణ ఉందో దాన్ని వివరిస్తూ ఇప్పుడు మూడోదిగా అన్వయిస్తున్నాడు. అయితే ఏంటి ఈ ఉదాహరణ బట్టి మేము ఏం నేర్చుకోవాలి? 28 నుంచి, సహోదరులారా, మనమును ఇస్సాకు వలె
వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అంటే ఇస్సాకు ఏ విధంగానైతే వాగ్దానం బట్టి మరి జన్మించాడో, ఈరోజు మనము కూడా వాగ్దాన పుత్రులమై ఉన్నాం. ఏ విధంగా? మనము కూడా దేని యందు విశ్వాసం ఉంచాం? దేవుని యందు విశ్వాసం ఉంచాం. ఏ విధంగానైతే అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతునిగా తీర్చబడ్డాడో, అదేవిధంగా మనము కూడా ఈరోజు క్రీస్తు యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి అబ్రహాము పిల్లలమవుతాం. 29వ వచనం, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవానికి ఏలాగు హింస పెట్టునో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గురించి లేఖనమేమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఇస్సాకు ఏ విధంగానైతే వాగ్దానం ద్వారా ఆయన జన్మించాడో, ఈరోజు మనమందరం కూడా విశ్వాసము ద్వారా దేవునికి పిల్లలుగా మనం పిలువబడుతున్నాం. ప్రియులారా, ఆదికాండం 21వ అధ్యాయం 8 నుంచి 10 వచనంలో మనం చూస్తే ఈ విధంగా ఉంది. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన ఆగరు కనిన కుమారుడు పరిహాసించుట శారా చూచి. ఇక్కడ ఎవరిని పరిహాసించారు? ఇష్మాయేలు ఇస్సాకును పరిహసించాడు. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. అందుకనే శారా ఏం చేసింది? వెళ్ళగొట్టింది కదా. ఈ మాటలని ఇక్కడ ఆయన కోట్ చేస్తున్నాడు. ఈ మాటలని గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఈ యొక్క దాసి కుమారులకు స్వతంత్రుల కుమారులకు ఎప్పుడు ఈ ఫైట్ అట్లనే ఉన్నది, ఈ గొడవలు అట్లనే ఉన్నాయి అని చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మనం చూసినట్లయితే క్రైస్తవ్యానికి ఎక్కువ నష్టం ఎవరి ద్వారా జరుగుతుంది తెలుసా? క్రైస్తవ వ్యతిరేకతల ద్వారా కాదు, క్రైస్తవ్యంలో ఉన్నవారి ద్వారానే క్రైస్తవ్యానికి ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎలా అంటున్నారు మీరు ఆ మాట అని అంటే, ప్రియులారా, క్రైస్తవులుగానే ఉంటారు, క్రైస్తవ్యంలోనే ఉంటారు, కానీ క్రీస్తు చెప్పని పనులు చాలా చేస్తారు. వాక్యంలో లేని చాలా వ్యతిరేకమైన పనులు చేసేసరికి అన్యజనులు వారిని చూసి నవ్వుకుంటున్నారు. క్రీస్తు యొక్క నామము అవమానపరచబడుతుంది. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను అనంటే, అవిశ్వాసులకు విశ్వాసులకు మధ్య ఎప్పుడు ఫైటే. ఈ అవిశ్వాసులు ఎక్కడ ఉన్నారంటే, నేను మాట్లాడేది సంఘం బయట కాదు, నేను మాట్లాడేది సంఘంలోనే అవిశ్వాసులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. ఈ అవిశ్వాసులు తాము విశ్వాసులు అనుకొని క్రీస్తు వ్యతిరేకంగా, వాక్య వ్యతిరేకంగా చేసి క్రీస్తు నామానికి మరి అవమానాన్ని ఇక్కడ తీసుకొని వస్తున్నారు. ప్రియులారా, 30వ వచనంలో ఇందును గురించి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. దీనికి అర్థం ఏంటంటే, ఎవరైనా ధర్మశాస్త్రం ఆచరించడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాము, పరలోక రాజ్యం వెళ్తాను ఎవరైతే నమ్ముతారో వారు పరలోక రాజ్యం నుంచి వెళ్ళగొట్టబడతారు. దేవుని యొక్క సన్నిధి నుండి వెళ్ళగొట్టబడతారు, వెలివేయబడతారు అనే విషయాన్ని గురించి తెలియజేస్తున్నాడు. 31, కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. చూడండి, ఈ విషయాలు మనం సరిగా అర్థం చేసుకోవాలంటే, మనకు తప్పిపోయినటువంటి కుమారుడు ఉపమానం తెలుసు కదా అందరికీ. తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం, ఆ ఉపమానంలో తండ్రికి 2 కుమారులు ఉంటారు. ఒక కుమారుడు, చిన్న కుమారుడు ఏం చేస్తాడు? తండ్రిలో తన ఆస్తిని అడిగి వ్యభిచారులతో తన ఆస్తిని అంతా వృధా చేసి, తినడానికి కూడా అన్నం లేనప్పుడు పందులను మేపుతూ ఆ పొట్టుతో ఆకలి తీర్చుకోవాలి అని ఇష్టపడుతున్నప్పుడు ఒకసారి తనకి బుద్ధి వచ్చి, నేను నా తండ్రి దగ్గర ఒక సేవకునిలా పనిచేస్తాను, ఒక పని మనిషిగా పనిచేస్తాను అని తెలుసుకొని తన తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు తండ్రి తనను చేర్చుకున్నాడు, ముద్దు పెట్టాడు, హత్తుకున్నాడు, గొప్ప విందు చేశాడు. కానీ ఈ విందు చేస్తున్నప్పుడు పెద్ద కుమారుడు నా తమ్ముడు వచ్చాడు అని గొప్ప పండుగ చేశాడా? సంతోషించాడా? ఏమన్నాడు? ఓయ్ అన్న తండ్రిని పిలిచి అవమానిస్తూ, నేను నీతో పాటే ఉన్నా, నీ దగ్గర ఉన్నా, మీ ఇంట్లో ఉన్నా,
నాకు ఎప్పుడు కూడా నా స్నేహితులతో ఏదైనా చిన్న పార్టీ చేసుకోవడానికి ఒక్క చిన్న గొర్రె పిల్లను కూడా నువ్వు ఇయ్యలే. కానీ వ్యభిచారులతో ఆస్తినంతా పాడు చేసినటువంటి నీ చిన్న కుమారుడు రాగానే నువ్వు ఇంత పెద్ద పండుగ చేసినావు అని చాలా తండ్రిని అవమానిస్తాడు. ప్రియులారా, ఈ ఉపమానం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, నిజంగా ఇక్కడ ఉపమానంలో ఇద్దరికి, చిన్న కుమారుడు పెద్ద కుమారుడు ఇద్దరికి సాదృశ్యంగా ఉన్నారు. వాళ్ళు చిన్న కుమారుడు పాపంలో ఉన్నాడు. ఆ పాపంలో తన యొక్క పాపపు స్థితిని తెలుసుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు. తన పాపాన్ని తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు. పెద్ద కుమారుడు తండ్రితో పాటే ఉన్నాడు. కానీ తండ్రితో పాటే ఉండి నిజముగా తండ్రితో పాటు లేడా, ఇంకా అంటే తండ్రి దగ్గరే ఉన్నాడు కానీ తండ్రిని ప్రేమించట్లేదు. తండ్రిని హృదయపూర్వకంగా ఆయనతో సహవాసం చేయట్లేదు. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న చాలామంది పెద్ద కుమారుని లాంటి వారే. నేను క్రైస్తవుణ్ణి, దేవుడు నా తండ్రి అని చెప్పుకుంటాం, కానీ నిజముగా ఆ తండ్రిని మనం హత్తుకోం, ఆ తండ్రిని మనం ప్రేమించం. అవిశ్వాసులు ఎక్కువ మారే అవకాశం ఉంది, కానీ నేను విశ్వాసిని అని చెప్పుకున్న వాళ్ళు మాత్రం మారడం చాలా కష్టం. ఉదాహరణకి మీరు ఎంతమంది సాక్ష్యాలు, ఒకప్పుడు నేను హిందువునే ఉండేవాడిని, అవిశ్వాసనే ఉండేవాడిని, విగ్రహాలను పూజించేవాడిని, కానీ నేను ప్రభు ప్రేమను తెలుసుకున్నా, నేను పాపినని గ్రహించిన, పశ్చాత్తాపడ్డా, నేను ఇప్పుడు అందుకనే బాప్తిజం తీసుకొని మరి సంఘంలో చేర్చబడి క్రైస్తవునిగా బ్రతుకుతున్నా అని చెప్పినటువంటి సాక్ష్యాలు ఎంతమంది విన్నారు? క్రైస్తవ కుటుంబంలో పుట్టి అలానే పెరిగి పెద్దవుతున్న వాళ్ళు, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను క్రైస్తవుని నేను అనుకున్నా, కానీ నేను పశ్చాత్తాపడ్డాను, మారు మనసు పొందాను, క్రీస్తును వెంబడిస్తున్నాను అని ఎంతమంది సాక్ష్యం చెప్పగా మీరు విన్నారు? చాలా తక్కువ మంది. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏదో మేము మంచి ఫస్ట్ క్లాస్ సిటిజన్స్ అన్నట్టుగా ఫీల్ అవుతారు, మేము పరిశుద్ధులం, మేము క్రైస్తవులం అన్నట్టుగా ఫీల్ అవుతారు, కానీ మీరు పాపులని గ్రహించాలి. చాలా ఎక్కువ మంది ఏం చేస్తారంటే, వేరే అవిశ్వాసులుగా ఉన్నవారు వాళ్ళు తమ పాపులని గ్రహించి పశ్చాత్తాపపడి ప్రభు దగ్గరికి వస్తారు, కానీ క్రైస్తవ కుటుంబంలో పుట్టినవారు చాలా తక్కువ మంది నిజమైన క్రైస్తవులుగా బ్రతుకుతారు. అర్థమవుతుందా? పెద్ద కుమారుడు లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు క్రైస్తవ్యంలో. నేను తండ్రితో పాటు నేను క్రైస్తవుణ్ణి, కానీ నిజంగా క్రైస్తవుని కాను, నిజంగా నా తండ్రిని ప్రేమించట్లేదు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకు ఈ యొక్క మాటలను ఇక్కడ చెప్తున్నానంటే, ప్రియులారా, ఇక్కడ వివరణలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ధర్మశాస్త్ర సంబంధంగా నీ ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ నీతిమంతుణ్ణి అని చెప్పుకుంటున్న పరిసయ్యులు కానీ యూదులు కానీ, దేవుడే మా తండ్రి, అన్ని జనులకు మీ తండ్రి వేరు, మీరు దేవుని పిల్లలు కాదని వాళ్ళు చెప్పుకుంటారు. తండ్రి, ఆ దేవుడే మా తండ్రి అని చెప్పుకుంటారు, కానీ నిజంగా వాళ్ళ ఆ తండ్రికి పిల్లలు కాదు, వాళ్ళు దేవునికి ఇంకా దూరంగానే ఉన్నారు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ప్రియులారా, ఈ రోజు ఉన్నటువంటి యూదులు కూడా పరిస్థితి కూడా అదే. వాళ్ళు కూడా పాపులే, వాళ్ళు కూడా అవిశ్వాసులే. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచకపోతే వాళ్ళు వెళ్ళడుగుదా నరకమే. దేవుని యొక్క దృష్టిలో యూదులని తేడా లేదు, అన్యజనులని తేడా లేదు, ఎవరని తేడా లేదు, అందరూ పాపులే. క్రీస్తు యందు విశ్వాసం ఉంచితేనే పరలోకము అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి ప్రియులారా. కాబట్టి బహుశా మీలో కొంతమంది నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి క్రైస్తవున్నే అని బహుశా మీరు అనుకుంటున్నారు కావచ్చు, ఇన్ని రోజులు అట్నే అనుకున్నారు కావచ్చు. ప్రియులారా, ఒకవేళ ఎవరైనా అలా ఉంటే దయచేసి మీరు గమనించండి, మీరు క్రైస్తవులు కాదు, మీరు నిజంగా క్రైస్తవులు కాదు. మీరు పశ్చాత్తాపం వేడుకోవాలి. పశ్చాత్తాపం వేడుకొని, దేవా నేను పాపిని, నన్ను క్షమించుము అని ప్రాయశ్చిత్తం వేడుకుంటేనే, క్రీస్తును వెంబడిస్తేనే మీరు క్రైస్తవులు అవుతారు తప్ప ఇంకొక మార్గము లేనే లేదు ప్రియులారా. నేను కూడా క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. ఇంకా మా డాడీ పాస్టర్గా వర్క్ చేస్తుండేవాళ్ళు. నేను కూడా చిన్నప్పుడు అలానే అనుకునేవాడిని, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కదా, నేను క్రైస్తవునే అనుకునేవాడిని. ఒకసారి సండే స్కూల్లో మా పెద్దన్నయ్య అడిగాడు ప్రశ్న, మీలో ఎంతమంది క్రైస్తవులు అని అడిగాడు. నేను కూడా చేయెత్తాను 12 సంవత్సరాలప్పుడు, క్రైస్తవుని అని. కానీ మా పెద్దన్నయ్య అన్నాడు, నువ్వు క్రైస్తవుని కాదన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. ఏంటన్నా, నేను క్రైస్తవుని కాదా, మన డాడీ పాస్టర్ కదా, నేను క్రైస్తవుని కాదా అని నేను మాట్లాడాను. అప్పుడు అన్నాడు,
శ్యామ్, నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవుని కాదు, నువ్వు పాపివి, నువ్వు పశ్చాత్తాపడాలి, నువ్వు పాపని గ్రహించు, నీ పాపాలను ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడే నువ్వు క్రైస్తవునిగా అవుతావని చెప్పాడు. అది నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అయింది. అప్పుడు నేను వెంటనే బైబిల్ని చదవడం ప్రారంభించాను. 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చేసరికల్లా బైబిల్ని 3 సార్లు ఫినిష్ చేశాను. చదివి అప్పుడు నేను తెలుసుకున్నాను, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉన్నారని చెప్తున్నాడు వాక్యం. అప్పుడు నేను తెలుసుకున్నాను, నేను పాపిని, నాకు రక్షకుడు అవసరం అని తెలుసుకొని ప్రాయశ్చిత్తపడి దేవుని వేడుకొని, దేవుడు నన్ను క్షమించు అని వేడుకొని నేను అప్పుడు ప్రభుని వెంబడించాను హృదయపూర్వకంగా. అంతవరకు నేను క్రైస్తవుని కాను. 12 సంవత్సరాల వరకు. 12 సంవత్సరాల తర్వాత ప్రభును తెలుసుకున్న తర్వాత క్రైస్తవునిగా నేను అయ్యాను ప్రియులారా. బహుశా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీలో ఉండొచ్చు. కొంతమంది అనుకోవచ్చు, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, బాప్టిజం తీసుకున్నాను, పెళ్ళికి బాప్టిజం తీసుకున్నాను, న్యూ ఇయర్ క్రిస్మస్ రోజు బాప్టిజం తీసుకున్నాను కాబట్టి క్రైస్తవుని అని అనుకుంటే మీరు క్రైస్తవులు కాదు అనే విషయాన్ని మీకు మరలా ప్రేమపూర్వకంగా చెప్తున్నాను ప్రియులారా. మరలా ఒకసారి జ్ఞాపం చేసుకోనండి, మీరు ఎప్పుడైనా మీ జీవితంలో మీ పాపాన్ని గురించి పశ్చాత్తాపం వేడుకున్నారా? మీ పాపాల పట్ల ఎప్పుడైనా మీరు ఏడ్చారా? ఈ అనుభవం లేకపోతే నాకు తెలియదు అసలు మీరు నిజంగా క్రైస్తవులో కాదో నాకైతే ఐఎమ్ నాట్ షూర్. మీరు నిజంగా పాపాలను ఒప్పుకున్నటువంటి ఆ యొక్క అవగాహన, మీ పాపాల పట్ల ప్రాయశ్చిత్తం మీరు చెందకపోతే, పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోపోతే మీరు క్రైస్తవులు కారు. ఒకవేళ ఇదివరకు మీరే పాపాలు ఒప్పుకునే వారు ఎవరైతే ఉంటారో దయచేసి ఇప్పుడైనా మీరు ఒప్పుకోండి. ఆయన ఇప్పుడైనా మీరు క్షమించి మీ దేవుని పిల్లలుగా మిమ్మల్ని చేసుకుంటాడు. పిల్లలు గమనించండి, మరొక వచనం మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమన్ను కాడి కింద చిక్కుకొనకుడి. ఇంత గొప్ప స్వాతంత్రము చూడండి, ఇక్కడ స్వాతంత్రము అనుగ్రహించి అంటే ఈ స్వాతంత్రం మనకు ఎవరు అనుగ్రహించారు? క్రీస్తు గొప్ప స్వాతంత్రము ఆయన మనకు అనుగ్రహించాడు. క్రీస్తులోనే మనకు స్వాతంత్రం ఉంది. ధర్మశాస్త్రము పాటించడం వల్ల మనందరి మీద, అంటే ధర్మశాస్త్రము పాటించాలి, ధర్మశాస్త్రం మంచిదే, మనం పాటించాలి, కానీ అది మనతో అసాధ్యం. ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే, ధర్మశాస్త్రం వల్ల పాటించకపోవడం వల్ల శాపాలు వస్తాయి. ఆ శాపానికి మనం అందరం కూడా లోనవుతాం. ఆ శాపాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తన మీద వేసుకొని మనందరి కొరకు ఆయన పాపిగా చేయబడి ఆయన మనందరి స్థానంలో కల్వరి శిలువలో ఆయన మరణించాడు ప్రియులారా. పాపం అనే బానిసత్వంలో ఉండేవాళ్ళం, కానీ క్రీస్తు మన యొక్క బానిసత్వానికి వెల చెల్లించి ఆ బానిసత్వం నుంచి మనల్ని కొని స్వతంత్రులుగా ఆయన మనల్ని చేశాడు. క్రీస్తులో మనకు స్వాతంత్రం ఉన్నది, క్రీస్తులో మనకు స్వేచ్ఛ ఉన్నది. కాబట్టి మరలా తిరిగి ఆ యొక్క దాస్యం అనే కాడి కిందికి మీరు వెళ్ళకండి అని చెబుతున్నాడు ప్రియులారా. చూడండి, గలతీ 3:13లో చూస్తే, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. క్రీస్తు మన కొరకు శాపమయ్యి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ఆయన మనల్ని విడిపించాడు ప్రియులారా. పాపం వల్ల దాస్యమనే కాడి కింద ఉన్న మనలని క్రీస్తు వెలపెట్టుకొని ఆయన మనల్ని విమోచించాడు ప్రియులారా. పరలోక రాజ్యంలో ఏకైక కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి పంపించాడు. ఇంకా మన పాపాల కోసం ఇవ్వడానికి పరలోక రాజ్యంలో ఇంకా ఆయనకి ఎవరు లేరు. ఇంకా ఏకైక కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి మన స్థానంలో ఆయన పంపించాడు. ప్రియులారా, పాపం అనే బానిసత్వం నుంచి మనం విమోచింపబడడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో తన రక్తాన్ని ఆయన కార్చాడు. ఇక్కడ చూడండి, మరలా పాపం అనే బానిసత్వం కాడి కింద వెళ్ళకండి అనే విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు, కాడి అంటే మీకు తెలుసా? రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది. కాడి 2 ఎడ్లు ఉంటాయి. ఆ ఎడ్ల మీద ఏం పెడతారు? కాడి పెడతారు. ఎందుకు పెడతారు అంటే ఆ రైతు చెప్పినట్టు ఆ ఎడ్లు వినాలి. ఆ కాడి తప్పితే ఆ లైన్ సరిగా రాదు. కాడి కింద ఎడ్లు ఉంటేనే ఆ నాగలు గట్టిగా పట్టుకొని ఆయన మంచిగా దున్నగలుగుతాడు. సో ఇక్కడ ఈ కాడి అనేది బానిసత్వానికి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి ఈ
పాపం అనే దాస్యము కిందికి, కాడి కిందికి మరలా మీరు ఎందుకు వెళ్తున్నారు? ఆ కాడి నుంచి మీ పగ్గాలన్నీ విప్పేసి, మీ తాళ్ళన్ని తెంపేసి ఆయన విడుదల చేసిండు మిమ్మల్ని, స్వతంత్రాలుగా చేసిండు మిమ్మల్ని. మరలా ఆ దాస్యమైన కాడి కిందికి మీరు ఎందుకు వెళ్తున్నారు అని ఆయన చెప్తున్నాడు. అందుకనే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-30 వచనాలు ఈ విధంగా ఉంది. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉండును. పిల్లరా, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా అంటే మీరు అనేకమైన విషయాలు మీ మీద వేసుకొని, ధర్మశాస్త్రం, నీతి కార్యాలు, ఈ పని చేస్తే ఆ పని చేస్తే రక్షింపబడడానికి ప్రయత్నిస్తున్న సమస్త జనులారా, మీరు వేరే విషయాల ద్వారా రక్షింపబడాలనుకుంటున్నారు. అది కాదు. నా కాడి ఎత్తుకొనండి, నా కాడి తేలికగా ఉంటుంది, సులువుగా ఉంటుంది అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు. ప్రియులారా, మనకు విశ్రాంతి కోసం కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి మాత్రం వెళ్ళాలి. మనము చాలాసార్లు ఈ లోకంలో మనం విశ్రాంతి అంటే అంటే ఒక విధంగా చెప్పాలంటే సంతోషకరమైనటువంటి స్థితి, ఈ సంతోషకరమైన స్థితి మనం పొందుకోవడానికి ధనం సంపాదించాలి అని ప్రయత్నిస్తుంటాం. కానీ ఎంత ధనం సంపాదించినా నీకు పరిపూర్ణమైన సాటిస్ఫాక్షన్ నీకు ఉంటుందా? ఇంకా ధనం సంపాదించాలి, ఇంకా డబ్బులు సంపాదించాలనిపిస్తుంది. పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి, ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తే నాకు చాలు అని ఎవరైనా అనుకుంటారా? పేరు ప్రఖ్యాతలు సంపాదించాలనుకున్న వాళ్ళు ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటారు. రోజుకు 100 సెల్ఫీలు పెడుతూనే ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో పెడుతూనే ఉంటారు. నాకు ఇన్ని లైక్స్ వచ్చినాయి, ఇందరూ సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి నాకు చాలు అని అనుకోడు, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ప్రియులారా, ఈ లోకంలో మనుషులమైన మనం మన పరిపూర్ణమైన సంతోషం కొరకు డబ్బులో వెతుకుతాం, డబ్బు దగ్గరికి వెళ్తాం, కానీ డబ్బు నీకు పరిపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వదు. పేరు ప్రఖ్యాతల దగ్గరికి వెళ్తాం, కానీ పేరు ప్రఖ్యాతలు నీకు పరిపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వదు. ఆస్తి పాస్తుల దగ్గరికి వెళ్తాం, ఆస్తి పాస్తులు ఏవి కూడా నీకు పరిపూర్ణమైన సంతోషాన్ని నీకు ఇవ్వలేవు. నీకు పరిపూర్ణమైన విశ్రాంతి, నిజమైన సంతోషం ఇచ్చేది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన దగ్గర మాత్రమే నీకు విశ్రాంతి దొరుకుతుంది, ఆయన దగ్గర మాత్రమే నీకు నిజమైన సంతోషం దొరుకుతుంది. కాబట్టి మనం చచ్చేంత వరకు, ఆయన చూసేంత వరకు మన హృదయాలు సాటిస్ఫై కావు, మన హృదయాలు మనం పరిపూర్ణంగా ఆనందించలేము. ఇంకా ఎప్పుడైతే మనం క్రీస్తును చూస్తామో ఆ క్రీస్తును చూసినప్పుడే మన హృదయాలకి పరిపూర్ణమైన రెస్ట్. అంతవరకు మనం పరిగెడుతూనే ఉంటాం, డబ్బు వెనకాల, పేరు ప్రఖ్యాతల వెనకాల, ఆస్తిపాస్తుల వెనకాల, ఇది నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా, ఇది నాకు తృప్తినిస్తుందా అని అన్నిటి వెనకాల పరిగెడుతుంటాం. కానీ మనకు వేటిలో కూడా పరిపూర్ణతను మనం పొందుకోలేం. ఎందుకంటే దేవుడు మనల్ని ఎలా తయారు చేశాడంటే మనం క్రీస్తును చూసినప్పుడే మనకి పరిపూర్ణమైనటువంటి సాటిస్ఫాక్షన్. అంతవరకు మనకి ఏది కూడా సంతృప్తినివ్వదు. ఒక పిల్లవాడిని, చిన్న పిల్లవాడిని అమ్మ నాన్న నుంచి దూరం చేసి, ఆ అమ్మ నాన్నలు అంటే దూరం చేస్తే ఏం చేస్తాడు? ఏడుస్తూ ఉంటాడు, అల్లరి చేస్తుంటాడు, మమ్మీ కావాలి, డాడీ కావాలని. ఎంత రిమోట్ కార్ ఇచ్చినా, ఎన్ని చాక్లెట్స్ ఇచ్చినా, ఎన్ని బిస్కెట్స్ ఇచ్చినా ఆగుతాడా? ఆగుతూ ఒక 5 నిమిషాలు ఆగుతాడు కావచ్చు. మళ్ళీ గుర్తుకొస్తారు అమ్మ నాన్న, మళ్ళీ గుర్తుకొచ్చి ఏమంటాడు? మళ్ళీ ఏడుస్తాడు. మరి ఎప్పుడు ఆయన ఏడవకుండా ఆగిపోతాడు? అమ్మా నాన్న వచ్చినప్పుడు ఏడవకుండా ఆగిపోతాడు కదా. ప్రియులారా, మనము కూడా మన తండ్రి అయిన దేవుని చూసేంతవరకు, ఆ క్రీస్తును చూసేంతవరకు మనము ఎక్కడ దొరుకుతుంది నాకు సంతోషం, ఎక్కడ నాకు విశ్రాంతి, ఎక్కడ నాకు ఆనందం అని మనం ప్రయాసపడుతూనే ఉంటాం. కానీ ఆ ప్రయాసపడుతున్నప్పుడు రాంగ్ ప్లేసెస్ దగ్గరికి వెళ్ళొద్దు, రాంగ్ డైరెక్షన్లో వెళ్ళొద్దు. అందుకనే ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అంటున్నాడు. మీరు నా దగ్గరికి వస్తే నిజమైన సంతోషాన్ని మీరు పొందుకుంటారు అని ఆయన చెప్తున్నాడు. ప్రియులారా, బహుశా మీరు ఈరోజు మీ సంతోషాన్ని మీరు దేంట్లో వెతుకుంటున్నారు? మీలో చాలామంది సంతోషం డబ్బులో ఉంది. మీ సంతోషం డబ్బు ఉంటే మీకు సంతోషం, ఆస్తి పాస్తులు ఉంటే మీకు సంతోషం, పేరు ప్రఖ్యాతలు ఉంటే మీకు సంతోషం.
మీ సంతోషాన్ని తొందరలోనే గతించిపోయే వాటిలో మీరు వెతుక్కుంటున్నారు. కానీ ఆ సంతోషం నిత్యమైన సంతోషం కాదు. మీరు నిత్యమైన సంతోషం కలిగి ఉండాలంటే ఆ నిత్యమైన సంతోషాన్ని ఇచ్చేటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి మీరు రావాలి. ఆయన దగ్గరికి వస్తేనే, ఆయన మీరు తెలుసుకుంటేనే మీకు నిజమైన సంతోషం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి గొప్ప సంతోషాన్ని దేవుడు మనందరికి కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. నిజముగా మనం రక్షింపబడడానికి వేటి మీద ఆధారపడుతున్నాం? ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఏ విషయాల మీద ఆధారపడుతున్నాం? నా రక్షణకు క్రీస్తు మాత్రమే మార్గం అని నమ్ముతున్నామా? క్రీస్తు తప్ప నాకు వేరొక మార్గం లేదు అని నమ్ముతున్నామా? ఒకసారి మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. చాలామంది అయోమయంలో ఉన్నారు. క్రైస్తవ కుటుంబంలో పుట్టారు, నేను క్రైస్తవుని అనుకుంటున్నారు. దయచేసి ఆ మూఢనమ్మకంలో మీరు ఉండకండి. క్రీస్తును అంగీకరిస్తేనే, మీ పాపాలు ఒప్పుకుంటేనే మీరు క్రైస్తవులు. దయచేసి క్షమాపణ వేడుకొని ఇకనైనా నిజమైన క్రైస్తవులుగా బ్రతకండి. దేవుని యొక్క సహాయాన్ని వేడుకోండి.